హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు నేను ఎర్లియర్ ఒక వీడియోలో చెప్పాను. బట్ ఆ వీడియోలో కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది, ఎందుకంటే ఎక్కువ మందికి అది చేరుకోవడం అవసరం అన్న ఉద్దేశంతో. ఈ వీడియోలో అదే విషయాన్ని క్లుప్తంగా తెలుగులో చెప్తానమ్మా. 3 విషయాలు. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఎగ్జామ్లో ఇప్పుడు కొత్త ప్యాటర్న్స్ గోల, కొత్త ప్యాటర్న్ కాంట్రవర్సీ, ఎడ్యుక్విటీ అనే కంపెనీ గురించి మనం చాలా వింటున్నాము. అదొక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అని చాలా విషయాలు వింటున్నాము. అవన్నీ నిజాలా కాదా అన్నది మనలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ 3 విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తానమ్మా. 2025 ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో ఇప్పుడు ఇంగ్లీష్కు సంబంధించి కొత్త ప్యాటర్న్స్ ఏమైనా ఉండబోతున్నాయి అన్న క్వశ్చన్కి నేను ఒక్కటే ఆన్సర్ చెప్తానమ్మా. ఇంగ్లీష్లో టూ మెనీ చేంజెస్ అయితే జరిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ప్రిపోజిషన్స్ ఎవరు మార్చలేరు. టెన్సెస్ రూల్స్ ఎప్పుడు అవే ఉంటాయి. డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ప్యాసివ్ నుంచి రూల్స్ ఎప్పుడు అవే ఉంటాయి. ఆర్టికల్స్ ఎప్పుడు అవే రూల్స్ ఉంటాయి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంగ్లీష్ సెక్షన్కు సంబంధించి అయితే మాత్రం అనవసరమైన టెన్షన్స్ ఊరికే పెట్టుకోకండి. యూట్యూబ్లో ఎక్కువ కాంట్రవర్సీలు, లేదంటే సోషల్ మీడియాలో కానీ బయట కూడా ఎక్కువ దీని గురించి అప్రహెన్షన్స్ వెళ్తున్నాయి. ఎక్కువ దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఒకవేళ ఏదైనా నిజంగా కొత్త రకమైన క్వశ్చన్, టఫెస్ట్ క్వశ్చన్ నీకు వస్తే అది నీ ఒక్కడికే కాదు, అందరికీ అదే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ యూ, అందరూ కూడా అది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడా కూడా దీని గురించి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇప్పుడు టెన్షన్ పడే టైం కూడా మనకి లేదు బేసికల్గా. సో అఫీషియల్ డేట్ ప్రకారం ఆగస్టు 13 నుంచి ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకి వారం 10 రోజులు కూడా లేదు. కాబట్టి ఈ టైంలో కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టుకోండి. ఏదైతే మీరు ఇన్ని రోజులు ప్రిపరేషన్ని కంటిన్యూ చేశారో అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఇది నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పట్లేదు, మనకి ఇంకొక ఆప్షన్ లేదని చెప్పడానికి చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంటుంది, హాప్సన్స్ చాయిస్ అంటారు. ప్రస్తుతం మనకి ఇంకో ఆప్షన్ లేదమ్మా. మన ప్రిపరేషన్ మనం చేసుకుంటూ వెళ్దాము. లేనిపోని టెన్షన్స్ గురించి మనం ఇప్పుడు అనవసరంగా వర్రీ అవ్వద్దు. ఇది నేను స్టూడెంట్స్కి ఇచ్చిన ఒక సజెషన్. ఇక రెండో విషయం, ఖచ్చితంగా బాధ కలుగుతుంది. నేను ఆల్మోస్ట్ 18-19 ఏళ్ళ నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, కాంపిటేటివ్ ప్రొఫెషన్లో. ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేటర్గా, ఇప్పుడు ఒక ఆన్లైన్ ఎడ్యుకేటర్గా ఖచ్చితంగా నాకు బాధ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి జాబులు ఏమీ చేయకుండా, శాలరీ ఏమీ సంపాదించకుండా హాస్టల్స్లో, రూమ్స్లో ఉంటూ కొన్ని సంవత్సరాల పాటు కుటుంబాలకి దూరంగా ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్. అలాంటిది సడన్గా ఇలా లాగిన్, నేను నా అప్లికేషనే లాగిన్ చేయలేకపోయింది సార్, లాగిన్ ఫెయిల్ అయింది సార్, నా అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వలేదు సార్, క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది సార్, కోర్టులో కేసు ఉంది సార్, రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదంట, ప్రిలిమ్స్ అయింది కానీ మెయిన్స్ డేట్ ఇంకా ఇవ్వలేదు సార్, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంట సార్, అదేవిధంగా టైపింగ్ ఎర్రర్స్ ఉన్నాయి సార్ క్వశ్చన్ పేపర్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చాయి సార్. ఇలాంటివి జనరల్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో విన్నప్పుడే మనకి కోపం వస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ అన్నప్పుడు మనం చాలా ప్రొఫెషనల్ ప్రాసెస్లో జరగాలని కోరుకుంటాం. కానీ ఈసారి అది మిస్ అవుతోంది. లేనిపోని కాంట్రవర్సీలన్నీ వింటున్నాం మనం, బాధ కలుగుతుంది. కానీ మనం ఏం చేయాలన్న టైం చాలా తక్కువ ఉందమ్మా. సో ఇప్పుడున్న మన ఫేజ్ ఆఫ్ లైఫ్ చాలా ముఖ్యమైనదమ్మా. ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. ఐ కెన్ అండర్స్టాండ్ ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే మనం 2-3 సంవత్సరాలు మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతాము. ఈ టైంలో ఇలాంటి టెన్షన్స్ నిజంగా మనకి తెలియని ఒక ఇన్సెక్యూరిటీని కలిగిస్తాయి. నా స్టూడెంట్సే చాలామంది చెప్పారు సార్, నేను మన ఎస్ఎస్సిజిలో అప్లై చేయలేకపోయింది సార్, కనీసం లాగిన్ ఫెయిల్యూర్ అయింది సార్, అది ఇది అన్నారు. ఇప్పుడేమో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో అని టెన్షన్ ఉంది సార్, లేదంటే నాకు అసలు కొత్త సిలబస్ ఏమైనా వచ్చేస్తుందేమో సార్, కొత్త ప్యాటర్న్స్ వస్తాయంటే సార్, అదేదో అంతకుముందు టీసీఎస్ కంపెనీ ప్రిపేర్ చేసేది క్వశ్చన్ పేపర్, ఇప్పుడు ఎడ్యుక్విటీ అనే కంపెనీ వచ్చిందంట, అసలు చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ టైంలో ఇలాంటివి పద్ధతి కాదు. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఈ విషయంలో బలంగా ప్రభుత్వాలని కానీ, డిపార్ట్మెంట్స్ని కానీ, మినిస్ట్రీస్ని కానీ, ఎవరైతే అథారిటీస్ ఉంటారో, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉన్న అథారిటీస్ ఉంటారో వాళ్ళందరినీ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఈరోజు బలంగా ప్రశ్నిస్తుంది, బలంగా వేడుకుంటుంది, బలంగా ప్రాధేయపడుతుంది. ఏంటంటే సార్, దయచేసి మీరు
స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోకూడదండి. వాళ్ళ ఎమోషన్స్తో మనం ఆడుకోకూడదు. వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటూ, నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొంతమంది స్టూడెంట్స్కి కనీసం హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని వారు ఉన్నారు. అలాంటి వాళ్ళ నమ్మకాన్ని మనం వృధా చేయకూడదు. దయచేసి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున నేను ప్రభుత్వాలను వేడుకుంటోంది ఏంటంటే, ఇలాంటి కాంట్రవర్సీస్ లేకుండా దయచేసి ప్రొఫెషనల్ పద్ధతుల్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయండి. స్టేట్ గవర్నమెంట్స్లో ఇలా జరుగుతున్నాయంటే పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ ఉంటాయి, మా అర్థం చేసుకుని మన కర్మ అనుకోవడం తప్ప ఏం చేయలేం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అంటే ఎంతో రెప్యుటేషన్ కలిగిన ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కూడా అవకతవకలు జరిగితే మాత్రం ఇక భవిష్యత్తులో స్టూడెంట్కి అసలు గవర్నమెంట్ జాబ్ అంటే నమ్మకమే పోతుంది సార్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకునే వాళ్ళల్లో కేవలం ఏదో పెన్షన్ వస్తుందనో, గవర్నమెంట్ జాబ్ అంటే టైంకి శాలరీ వస్తుందనో మాత్రమే కాదండి. గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఎ వే టు సర్వ్ అవర్ నేషన్. మన దేశానికి మనం సేవ చేసుకునే ఒక అరుదైన అవకాశం అండి గవర్నమెంట్ జాబ్ అనేది. ఆ ఉద్దేశంతో కూడా చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తారు. సో దయచేసి ప్రభుత్వాలకు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఈరోజు వేడుకుంటోంది ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేయండి. స్టూడెంట్స్కి లేని టెన్షన్స్ని మీరు ఈ టైంలో తీసుకురాకండి. ఇక ఆఖరి పాయింట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటోంది ఏంటంటే, ఎలా అయితే ఈ ఇష్యూ మీద ఈరోజు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఒక వీడియోలో మాత్రమే మాట్లాడే అవకాశం దొరికిందో, చాలామంది ఎడ్యుకేటర్స్, టీచర్స్, బాధ్యత కలిగిన చాలామంది ఈ ఇష్యూ గురించి ఇంకా ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారని నేను చూశాను. వాళ్ళ నేమ్స్ నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా మెన్షన్ చేయకూడదు. బట్ ఎవరైతే ఈ ఇష్యూ కోసం ప్రొటెస్ట్, యాజిటేషన్ వరకు వెళ్ళి స్టూడెంట్స్కి మద్దతుగా నిలబడుతూ పోరాటం కూడా చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళకున్న స్థాయిలో ప్రభుత్వంతో పంచుకుంటున్నారు, స్టూడెంట్స్కి ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఖచ్చితంగా తోడుగా ఉంటుంది, బలంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తుంది ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఈరోజు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి టెన్షన్స్ ఉండకుండా ప్రతి రిక్రూట్మెంట్ కూడా చాలా నీట్గా, పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా జరగాలని ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ కోరుకుంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కూడా. స్టూడెంట్స్కి ఆఖరిగా ఒక మాట చెప్పి నేను మళ్ళీ వీడియో ముగిస్తానమ్మా. నిజంగా ఈ టైంలో మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం ఇది. బట్ ఇలాంటివి మాట్లాడుకోవడం బాధాకరం. కానీ పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మిగిలిన సబ్జెక్ట్స్ గురించి నేను మాట్లాడండి, బట్ ఇంగ్లీష్ అయితే మాత్రం కొత్త ప్యాటర్న్స్ అంటూ ఏమీ కంగారు పడకండి అమ్మా. మీ ప్రిపరేషన్ మీరు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సిజిఎల్ ఎగ్జామ్, వాళ్ళకు కూడా ఈ వీడియో కావాలంటే షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఉండాల్సిన టైం ఇది. కంప్లీట్ ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద ఉంచుదాం, ఓకేనా? సో అందరికీ కూడా మళ్ళీ బెస్ట్ విషెస్ చెప్తూ ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ శ్యామ్ సార్.